హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో అర్థమెటిక్ నుండి ఇంపార్టెంట్ మోడల్స్ వీడియో 3 ఇది. సో ప్రీవియస్గా ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ఒకసారి చూడండి. సో ఇవి అప్కమింగ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఆల్రెడీ రిపీట్ అయిన మోడల్స్. సో ప్రతి ఎగ్జామ్లో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కానీ మీకు ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ పైన కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో లెట్స్ సి ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ 53,736. మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూ అంటే ఇక్కడ వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనకి ఇది 10 వన్స్, 10s, 100s. సో 100s ప్లేస్లో ఉంది కాబట్టి 7 into 100. సో అప్పుడు ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 700 అవుతుంది. అండ్ ఫేస్ వాల్యూ అంటే జనరల్గా 7ని వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7 కదా. సో దాన్ని ఫేస్ వాల్యూ అంటాం. ఆ డిజిట్ వాల్యూని ఫేస్ వాల్యూ అంటాం. సో మనకి 100s ప్లేస్లో ఉంది కాబట్టి 7 into 100 చేసినప్పుడు 700 వస్తుంది. అది ప్లేస్ వాల్యూ అంటాం. ఓకేనా. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? 700 + 7. సో దట్స్ వై 707 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా అంటే మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనేది తెలిస్తే సరిపోతుంది. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, నౌ కమింగ్ టు ద లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఇన్ 3257 అండ్ ద నంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ డిఫరెన్స్ అడుగుతున్నాడు, ప్లేస్ వాల్యూస్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే 3257లో ఇక్కడ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? సో 100s ప్లేస్లో ఉంది కాబట్టి ఈ 2 యొక్క ప్లేస్ వాల్యూ 200 అవుతుంది. సో ఈ డిజిట్స్ని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? 7523. సో ఇక్కడ మనకి రివర్స్ చేసినప్పుడు ఆ నంబర్లో మనకి 2 అనేది ఏ ప్లేస్లో ఉంది? 10s ప్లేస్లో ఉంది. సో అప్పుడు దాని ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 20 అవుతుంది. సో ద డిఫరెన్స్ అంటే వాటి యొక్క డిఫరెన్స్ అంటే తీసేసేయండి, జస్ట్ 200 - 20. సో మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 180. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ పైన కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అథమెటిక్ నుండి ప్రతి ఎగ్జామ్లో లైక్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సో నెక్స్ట్ గ్రూప్ 4 కానీ ఇలాంటి ఎగ్జామ్స్లలో మనకి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ పైన మనకి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఇదే విధంగా మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ 100+ ప్రతి టాపిక్ నుండి 100+ ప్రాక్టీస్ బిట్స్ అనేటివి విత్ సొల్యూషన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకి మన టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.